హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నవరాత్రి ప్రసాదం కింద కొబ్బరన్నం చేసుకుందామండి. అమ్మవారికి కొబ్బరన్నం అంటే ఇష్టం కదండి. 2 నిమిషాల్లో చేసేసుకున్నారండి. ఇదిగోనండి, కొబ్బరి అన్నానికి 2 గ్లాసులు బియ్యం, 1 గ్లాస్ పోసాను. ఇదో 2 గ్లాసు. తర్వాత 2 కొబ్బరి చెప్పులండి తురిమేసుకుందాము. ఒక 5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు, అల్లం ముక్క, ఎండుమిరపకాయలు, ఇంగువ పొడి. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇప్పుడు చేసేసుకుందామండి. ఇదిగోనండి, బియ్యం కడిగేసుకున్నాను. 2 గ్లాసులు కదండి, 4 గ్లాసులు నీళ్ళు పోసుకుందాం. 2, 3, 4. దీంట్లో ఉప్పు వేసేసుకుందామండి. ఉప్పు వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. నూనె వద్దు, నెయ్యి వేసుకుందాం. ఇదిగోనండి, స్టవ్ వెలిగించేసుకుని కుక్కర్ పెట్టేసుకుందామండి. కొబ్బరి తురిమేసుకోవాలండి. పచ్చి కొబ్బరి అప్పటికప్పుడు కొట్టిన కొబ్బరికాయ అయితేనే టేస్ట్ బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఇది కలిపేయాలన్నమాట. ఇదిగోనండి, 3 సార్లు నీళ్ళు వచ్చింది కదండి, కట్టేసుకున్నాను. ఇదిగోనండి, వేడన్నం బేసన్లోకి పోసేసుకుందాం. పోసేసుకుని ఈ కొబ్బరి ఉంది కదండి, వేడి అన్నంలో పట్టించేయాలన్నమాట. ఈ కొబ్బరిని, తురిమిన కొబ్బరి ఉంది కదండి, పట్టించేసుకుని ఇప్పుడు తాలింపు వేసుకోవాలన్నమాట. వేడన్నంలో పట్టించేస్తే భలే ఉంటుందిలేండి. కొబ్బరి పాలన్నీ లాగేసుకుంటాయి. వేడన్నంలోనే పట్టించాలండి. ముక్కని తురిమేసుకుందామండి. తురిమేసుకుని తాలింపు వేసుకుంటే బాగుంటుంది. బాండి పట్టేసుకుని ఒక 2 గరిటెలు నూనె, 1 స్పూను నెయ్యి వేసుకుంటుంది. కమ్మగా ఉంటుంది. ఇదిగోనండి, ఆవాలు చిటపట్లాడినివ్వండి. జీలకర్ర వేద్దాం. కొంచెం మినపగుళ్ళు, కొంచెం పచ్చనపప్పు, కాయలు, అల్లం తురుము, జీడిపప్పు, కరివేపాకు. ఇదిగోనండి, ఇంగు పొడి వేసి ఇంకా దించేసుకుందామండి. దించేసి ఆ పప్పుని అన్నంలో కలిపేసుకుందాం. ఆ కొబ్బరి ఆ అన్నంలో వేడి పోపు వేసేసుకుని కలిపేసుకుందాం అండి. అమ్మవారు ప్రసాదం రెడీ అయిపోయిందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.